కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్గా ఇటీవల ఎన్నికైన బుడ్డిగ శ్రీనివాస్ అభినందన సభ జోడీ రచి క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ నూతన కార్యవర్గం ప్రతిష్టాపనోత్సవం స్థానిక హోటల్ మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, క్రెడాయ్ రాష్ట్ర నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 2025 నుండి 27 సంవత్సరాలకు క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ మన్నే సుబ్బారావు, చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షుడు మన్యం సంతోష్ ఫణికుమార్, ఉపాధ్యక్షులు వెలమూరి భీమశంకర్రావు, రెడ్డి రామకృష్ణ, పూడి వెంకట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చల్లా బాలమురళీకృష్ణ, కోశాధికారి టీవీఎల్ నరసింహారావు, ఎన్విరాన్మెంట్ వింగ్ క్రెడాయ్ నేషనల్ శేఖర్ రెడ్డి తదితరులతో బుడ్డిగ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్ సభ్యులు క్రెడాయ్ భవనానికి స్థలం బహుకరించిన సూరవరపు రామారావు, దారా సూర్యనారాయణ, చక్రధర్రావు, మెరపల శ్యామలరావు, నందేపు శ్రీనివాసులను సత్కరించారు. సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుజ్జయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రామ్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎన్ శ్రీనివాస్, రాష్ట్ర పూర్వ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, రుడల్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, లక్ష్మీనారాయణ, జవ్వార్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, కేశవభట్ల శ్రీనివాస్, పుల్లెల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి శ్రీనివాస్, వాకా మురళీధర్, నిమ్మలపూడి గోవింద్, అరిగెల బాబు, నాగేంద్ర ప్రసాద్, అయ్యల గోపి, ఎం తాతయ్య నాయుడు, రెడ్డి రాజు, గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగ రవి, అత్తిలి రాజు, గెద్దడ హరిబాబు, కడియాల వరబాబు, కొత్త బాలమురళీకృష్ణ దంపతులు, సూరంపూడి శ్రీహరి, దుంగ సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు రాజమండ్రిలో 2025-27 కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రెడాయ్ ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రెడాయ్ ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు, గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రెడాయ్ ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాం. క్రెడాయ్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రెడాయ్ నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రెడాయ్లో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే. అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో
దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకొని మేము ఇవాళ మా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. అందులో భాగంగానే మాకేమీ ప్రభుత్వం నుంచి మేలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మా దగ్గర కొనుక్కుంటున్నటువంటి బయర్స్కి మరి స్థానిక సంస్థల ద్వారా, ఏపీ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి, ఒక ఉత్ప్రేరకంలాగా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక సప్లై చైన్ లాంటిది. ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు, స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున క్రెడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర 250 ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్, అనేక రకాల ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. క్రెడై అనేది ఒక నిబద్ధత సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగిన సంస్థ అండి. ఇది స్టేట్లో 21 స్టేట్లో 230 చాప్టర్లు 13,000 మంది మెంబర్స్తో కలిగినటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి క్రెడై ఆంధ్రప్రదేశ్కి 2025-27కి కొత్తబడిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ బుడ్డి శ్రీనివాస్ గారు చాలా సీనియర్ అయిన ఎంతో అనుభవం ఉంది వారికి. అలాగే నేను క్రెడై విశాఖపట్నం చాప్టర్ నుంచి ప్రెసిడెంట్గా స్టేట్కి, మన విజయవాడ నుంచి దాసరి రాంబాబు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అనానమస్గా. మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఇష్యూస్ని ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ కానీ, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మినిస్టర్ గారు కానీ ఎన్నో ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి వారు ఒక కమిటీని ఫామ్ చేసి మిగిలిన స్టేట్లో ఎట్లా ఉందో ప్రాక్టీస్ స్టడీ చేసి సైంటిఫిక్గా అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వానికి మా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే సింగిల్ విండో సిస్టమ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ టీడీఆర్ అవ్వచ్చు, మిగిలిన నాలా అవ్వచ్చు, నాలా కూడా ఆల్మోస్ట్ తీసేసామని చెప్పి మనం అనౌన్స్ చేశారు. ఆ ప్లేస్లో ఏదో నామినల్గా ఏదో పెడదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇలాగ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. త్వరలో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కొత్త భూమి అనేది రావడం జరుగుతుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 0.25% తగ్గించడంతో హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గి ఇది కొనుగోలుదారులకి ఈఎంఐలు కట్టుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ మరింత గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ క్రెడై రాజమహేంద్రవరం న్యూ బాడీ ఇన్స్టలేషన్ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.